వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం విజయవాడ వెస్ట్ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు. వారితో ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. మీ పేరేమో సత్యనారాయణ చౌదరి ఎలమంచలి, మరి మీరేంటి సుజనా చౌదరి అని ఎందుకు పెట్టుకున్నారు? సుజనా ఎప్పుడు ఎందుకు బిజీగా ఉండే మీరు ఎందుకు సడన్గా మీరు రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు? తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్ళు మీరు బ్యాక్గ్రౌండ్ మీరే కనపడిన అద్భుత శక్తిగా నడిపించారు పార్టీని. ఏంటి కారణం ఏంటి అసలు? అదే నేను బై సర్ప్రైజ్ వచ్చాం. దాంతపరంగా కొన్ని కారణాల వల్ల నేను సపరేట్ అవ్వాల్సి వచ్చింది. అయిపోయాను, అది వేరే విషయం. అది ఎందుకంటే ఇంత మనం వాడుకున్నాం, బట్ నాయకుడు డెసిషన్ తీసుకున్నారు. చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీట్లు కావాలన్నా ఏది కావాలన్నా సుజనా చౌదరి గారు మాకు బ్లెస్సింగ్స్ ఉండాలనేవాళ్ళు. ఏంటి సార్ కారణం ఏంటి? మీరు మొత్తం బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ లేదు, చంద్రబాబు గారే మిమ్మల్ని కావాలని మీ ఇద్దరు ముగ్గురిని అక్కడ పెట్టారు. జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అక్కడ ఆయన నుంచి కాపాడటం కోసం, బీజేపీ సపోర్ట్ కోసం అని అందరూ అంటున్నారు. దీనికి మీరే ఉంటారు? చంద్రబాబు గారికి నేను ఫైట్ చేయడం తప్పు అని నేను అందరూ ఏమనుకున్నారంటే, అసలు ఎలా గెలుస్తాడు సుజనా చౌదరి గారు? అందులో జనాలకు దగ్గరగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద వ్యాపారాలు ఢిల్లీలో, హైదరాబాద్ తిరిగే వ్యక్తి, ఇలా ఎలా గెలుస్తాడు అనుకున్నారు. మీ వ్యూహం ఏంటి సార్? చెప్పండి ఒకసారి. మీ సీక్రెట్ ఏంటి అసలు? ఎమ్మెల్యే అయ్యారు, భారీ మెజార్టీతోనే గెలిచారు, విజయం సాధించారు. మీరు ఎప్పుడు కూడా బిజీగా ఢిల్లీలోనో హైదరాబాద్లోనో గడుపుతున్న మీరు ఏంటి సడన్గా మీరు 100కి 93 మార్కులతో నంబర్ 1 పొజిషన్లో ఉన్నారేంటి? రాష్ట్రం మొత్తం 175 మందిలో ఎట్లా సాధ్యమైంది? మీ సీక్రెట్ ఏంటి? అంటే నేను కానీ ఆ డిమాండ్ అనేది రీజనబుల్గా ఉండాలి. తర్వాత అండి, ఇప్పుడు మీరు మీ ఏరియాలో ప్రముఖమైన కనకదుర్గమ్మ ఆలయం ఉంది. అక్కడ కూడా నేను ఈ మధ్య వెళ్ళడం జరిగింది. గతంలో కన్నా భిన్నంగా ఇప్పుడు చాలా చక్కగా ఉంది ఏర్పాట్లు కూడా. దానికేంటి మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారా లేకపోతే? 2 దసరాలు చేసామండి. రెండిట్లో కూడా ఒక చిన్న ప్లానింగ్ చేసి, తర్వాత ఆ గుళ్ళో మేము పరిశీలించినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ప్రైవేటు సెక్యూరిటీ స్టాఫ్ని పెట్టారు. జనరల్గా వాళ్ళు కొంచెం బిహేవింగ్, అక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన భక్తుల మీద కానీ డిఫరెంట్గా నేను ఆ రోజు కంప్లైంట్ వర్క్ చేయడం జరిగింది. దాని బదులు అసలు మీరు ఎండోమెంట్ తరపునే, గుడి తరపునే ఒక మంచి స్టాఫ్ని ఎందుకు పర్మనెంట్ పెట్టకూడదు మీరు? అసలు ప్రపోజల్ తయారు చేశాను నేను. అది నేను మంత్రి గారితో మాట్లాడతానండి. ఇది నేను అబ్జర్వ్ చేయలేదు. 2 టైమ్స్ చేశాను. అసలు మీ దగ్గర బెల్ట్ షాప్ ఏమైనా ఉన్నాయి మీ కాన్షియన్స్లో? ఈ మధ్య మీ మీద ఒక హాట్ క్వశ్చన్ ఏంటంటే, మీ కాన్షియన్స్లో ఒక ఇల్లు కూల్చేస్తారు ఘోరంగా ఉన్నాయి, తెల్లవారుజామున వచ్చేసి భయంకరంగా. దాని వెనకాల మీ హస్తం ఉంది అంటున్నారు. నిజంగా మీ ప్రోత్సాహం అనేది జరగదు అంటున్నారు. కరెక్టే సార్, ఎంత చట్ట ప్రకారమైనా కానీ ఆ రకంగా తెల్లవారుజామున వచ్చేసి ఉన్న పడంగా ఇంట్లో సామాన్లు ఏమని పోయేట్టుగా ఒక యుద్ధ వాతావరణంలో కొట్టారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. భారీ ఎత్తున ఆయన వచ్చారు. మరి అందుకే కదా ఆయన ఎక్కడా కూడా అది ఎట్లా సార్ చౌదరి గారు చూస్తూ ఉంటే ఎంతవరకు కరెక్ట్? అదేంటి సార్, పెద్ద మనిషిగా మీరుండి కొట్లాడి జరుగుతుంటే, దానివల్ల మీ ఇది కూడా నష్టం జరుగుతుంటే ఏంటో ఇదన్నా కనీసం నోరెత్తరేంటి? అసలు నాకేం నష్టం జరగదు. పక్క వాళ్ళ దాంట్లో మనం ఏలు పెడతాం అనేది వేరే ఎవరిని అడగవలసిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. సరే, మీ పార్టీకి వచ్చారు, ఇతర పార్టీ వదిలేసింది. మీ పార్టీలో ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన ఈ మధ్యన ఒక కమ్యూనిటీ బేస్కుని ఇది అంతా ఒక కమ్మ పరిపాలన అని డైరెక్ట్గా అన్నాడు. మరి మీ పార్టీ ఎమ్మెల్యే కదా, దాని మీద మీరు ఇప్పుడు ఎందుకు అన్నారు? ఆయన అది అన్నారు. రెండోది, ఇప్పుడు మావిగన్ అని మన కొత్తగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని బందర్ నుంచి గుంటూరు వరకు ఏదో పెట్టాలని ఒక ప్రకటన చేశాడు కదా, దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు అభిప్రాయం ఎవరిదన్నా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు పరిపాలించారు కదా. మావిగన్ అనే పేరు కొంచెం ఆటకాయతనంగా ఉంది, కానీ
10 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టాలి అంటే 2 సంవత్సరాలు కట్టొచ్చు. మీరే అన్నారు మీనోడితో కట్టాలనుకుంటే 2 సంవత్సరాల్లో బిల్డింగ్లు కంప్లీట్ చేయొచ్చు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు మధ్యలో అంటే ఆయన వదిలేశాడు అనుకున్నాం. 7 ఏళ్ళుగా ఎందుకని ఏమీ కంప్లీట్ చేయలేకపోతున్నాడు? కారణం ఏంటి? అసలు ఈ సుజనా చౌదరి గారు ఆ పేరు ఆయనకి ఎందుకు వచ్చింది? సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరిగా ఎలా పిలువబడుతున్నారు? అసలు వీరి నేపథ్యం ఏంటి? ఎక్కడ పుట్టారు? ఆయన వ్యాపారాలు ఎలా మొదలైనవి? అసలు ఈ రాజకీయాలకు అనుకోకుండా ఎందుకు వచ్చారు? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో వారికి హీరోలు, ఆ రోజు అలా ప్రిఫరెన్స్ ఇచ్చారు బాబు గారు. ఈ రోజు అనుకోకుండా ఆయన ఎందుకు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు? నిజంగా సుజనా చౌదరి గారిని బీజేపీలోకి చంద్రబాబు గారికి పంపించారా? లేదు, ఆయనే ఇష్టం లేక ఈ పార్టీలో వెళ్ళారా? అసలు అంత కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి గారు ఒక సాధారణ ఎమ్మెల్యేగా, అది కూడా ఒక విజయవాడ వెస్ట్ అంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉండే ఏరియాలోకి ఎందుకు వచ్చారు? వచ్చిన తర్వాత ఆయన గెలవడానికి కారణాలు ఏంటి? ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాంటి ఆయన ప్రజా పరిపాలన ఉంది? అసలు ఏ లోడు లేకుండా షాడో ఎమ్మెల్యేలను 22 మందిని ఎందుకు పెట్టారు? ఎక్కడో హైదరాబాద్లోనో ఢిల్లీలో ఉంటారనుకున్న ఆయన ఎక్కడున్న #1 ఎమ్మెల్యేగా ఎందుకు సెలెక్ట్ అయ్యారు? ఎన్ని వివరాలు చూడాలంటే తప్పకుండా ఈ హాట్ సిటీ విత్ ఎంఎస్ఆర్ విత్ సుజనా చౌదరి తప్పకుండా చూడండి. హాట్ సిట్ విత్ ఎంఎస్ఆర్ జూన్ 2వ తేదీ అనగా మంగళవారం ఉదయం 7 గంటలకు మీ #1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.